ప్రపంచంలో ప్రొఫెషనల్స్ లో టాప్ లెవెల్ పీపుల్ యొక్క సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రొఫెషనల్ గా పీక్స్ కి వెళ్ళిన వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? ఓడిపోయావా? కారణం ఎవరు? ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం మొదలుపెట్టు. దట్ ఈస్ పవర్. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావంటే నీలో మెచ్యూరిటీ ఉందని. వీళ్ళు ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఇంత గ్రేట్ సక్సెస్ ఎలా? వీళ్ళలో ఉన్న యాటిట్యూడ్ ఏంటి? వీళ్ళ బిహేవియర్ ఏంటి? వీళ్ళ మైండ్ సెట్ ఏంటి? మనం కూడా టాప్ లెవెల్కి ఎదగాలంటే ఈ మైండ్ సెట్ మనలో రావాలి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఓనర్షిప్ మైండ్ సెట్. నువ్వు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా బ్లేమ్ చేయడం మొదలు పెడతావో ట్రిక్ అవుతుంది నెగిటివ్ ఎమోషన్స్. ఎప్పుడైతే నెగిటివ్ ఎమోషన్స్ ట్రిక్ అవుతాయో దట్ లీడ్స్ టు యువర్ ఫెయిల్యూర్. మిస్టేక్ని యాక్సెప్ట్ చేయాలంటే ధైర్యం కావాలి. ప్రపంచంలో ప్రొఫెషనల్స్ లో టాప్ లెవెల్ పీపుల్ యొక్క సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రొఫెషనల్ గా పీక్స్ కి వెళ్ళిన వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? ద సక్సెస్ సీక్రెట్ ఈస్ 2 nights in a week. 2 nights in a week నెట్వర్కింగ్ మీటింగ్ కి టైం ఇస్తారు. అంటే వారానికి 2 రాత్రులు. అంటే ఏంటి? నెట్వర్కింగ్ మీటింగ్స్ ఎప్పుడు ఉంటాయి? డిన్నర్లో ఉంటాయి. ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్, మేబీ సండే ఈవినింగ్. వీక్లీ 2 nights ఇస్తారు నెట్వర్కింగ్కి. ఆ 2 nights ఏం చేస్తాయి తెలుసా? కొన్ని సంవత్సరాల ప్రయాణాన్ని తగ్గించేస్తాయి. నువ్వు అనుకునే స్థాయికి వెళ్ళడానికి 10 సంవత్సరాలు కష్టపడాలి అనుకుంటే ఈ 2 రాత్రులు ఆ 10 సంవత్సరాలు 1 సంవత్సరంగా చేసేస్తుంది, 2 సంవత్సరాలుగా చేసేస్తుంది. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ టాప్ సక్సెస్ఫుల్ పీపుల్. రెస్పాన్సిబిలిటీ ఇస్ పవర్. వాట్ రెస్పాన్సిబిలిటీ? యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ రిజల్ట్స్. ఏవైతే రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్ మంచిదైనా చెడ్డదైనా టేక్ రెస్పాన్సిబిలిటీ, యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ పవర్. దట్ ఈస్ పవర్. ఓడిపోయావా? కారణం ఎవరు? ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పండి. ఎక్కడైనా తప్పు జరిగిందా? యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ, బికాస్ దట్ ఈస్ పవర్. టాప్ లెవెల్ పెర్ఫార్మెన్స్ యొక్క అటిట్యూడ్ ఏంటి? నెవర్ కంప్లైన్, నెవర్ ఎక్స్ప్లెయినింగ్, నెవర్ ఎక్స్క్యూజెస్. టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. కథలు చెప్పరు, కారణాలు చెప్పరు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. టాప్ లెవెల్ రెస్పాన్సిబుల్ ప్రొఫెషనల్. నువ్వు ఎందుకు చదవట్లేదు? నీకు ఎందుకు మార్క్స్ రావట్లేదు? నువ్వు ఇదే స్థాయిలో ఎందుకున్నావు? నాదే తప్పు సార్, నేనే కారణం సార్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం మొదలుపెట్టు. దట్ ఈస్ పవర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ మెచ్యూరిటీ? చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా తప్పు చేసి ఏదైనా ఫెయిల్యూర్ వచ్చి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావంటే నీలో మెచ్యూరిటీ ఉందని. నువ్వు వాడినో వీడినో బ్లేమ్ చేస్తున్నావంటే నీలో ఇంకా పెద్దరికం రాలేదు, మెచ్యూరిటీ రాలేదు అని అర్థం. మెచ్యూరిటీ ఇస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. టాప్ 3% ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్స్. చూడండి, న్యూయార్క్లో ప్రొఫెషనల్స్లో టాప్ లెవెల్లో ఉన్న ప్రొఫెషనల్స్ తీసుకొని దాంట్లో 3% ప్రొఫెషనల్స్ తీసుకొని వాళ్ళ మీద స్టడీ చేశారు. వీళ్ళు ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఇంత గ్రేట్ సక్సెస్ ఎలా? వీళ్ళలో ఉన్న యాటిట్యూడ్ ఏంటి? వీళ్ళ బిహేవియర్ ఏంటి? వీళ్ళ మైండ్ సెట్ ఏంటి అని స్టడీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే తెలుసా? ఫస్ట్, వాళ్ళలో ఓనర్షిప్ మైండ్ సెట్ ఉంది. యాక్చువల్గా వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీసే, కానీ ఎంప్లాయ్ మైండ్ సెట్ లేదు, ఓనర్షిప్ మైండ్ సెట్ ఉంది. ఇది నాది. దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ రీసెర్చ్. నెక్స్ట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ మైండ్ సెట్ ఉంది. అంటే ఏంటి? ఎక్కడైనా నష్టం జరిగితే నాకు నష్టం వస్తుంది, ఇది నాది. కంపెనీ గ్రోత్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఎక్కడా కూడా తప్పు జరగకుండా చూడాలి అని ఒక ఓనర్ ఎలా ఆలోచిస్తాడో అలా మైండ్ సెట్ ఉంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ మైండ్ సెట్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ మైండ్ సెట్ ఉంది. ఇది చాలా క్లీన్ అబ్జర్వేషన్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఓనర్షిప్ మైండ్ సెట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ మైండ్ సెట్, ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ అనే మైండ్ సెట్ అనేది వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళింది? టాప్ 3% ఆఫ్ ప్రొఫెషనల్. మనం కూడా టాప్ లెవెల్కి ఎదగాలంటే ఈ మైండ్ సెట్ మనలో రావాలి. ఏమైతే నాకెందుకులే, ఎడిపోతే మాకెందుకులే, కంపెనీ మురిగిపోతే నాకెందుకులే. ఎంప్లాయ్ మైండ్ సెట్, మై రెస్పాన్సిబిలిటీ. ఓనర్షిప్ మైండ్ సెట్. ఇద్దరు ఉన్నారు.
ఒకడు ఎంప్లాయ్ మైండ్ సెట్లో ఉన్నాడు, ఒకడు ఓనర్షిప్ మైండ్ సెట్లో ఉన్నాడు. టీమ్ లీడర్ ఎవరిని ఇష్టపడతాడు? మేనేజర్ ఎవరిని ఇష్టపడతాడు? కంపెనీ ఓనర్ ఎవరిని ఇష్టపడతాడు? రేపు ప్రమోషన్ ఇవ్వాలంటే ఎవరికి ప్రమోషన్ వస్తుంది? ఓనర్షిప్ మైండ్ సెట్. ఒకవేళ రేపు కంపెనీ క్రైసిస్ లోకి వచ్చి ఒకరిని తీసేయాలంటే ఎవరిని తీసేస్తారు? ఎంప్లాయ్ మైండ్ సెట్. సార్ నో. సో మన గ్రోత్ అనేది మనకున్న మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓనర్షిప్ మైండ్ సెట్, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ద మ్యాజిక్ వర్డ్ ఈస్ ఐ యామ్ రెస్పాన్సిబుల్. ఎలాగో చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్ రూమ్లో ఏదో తప్పు జరిగింది మీ వల్ల, లేక మీ ఇంట్లో ఏదో తప్పు జరిగింది మీ వల్ల, లేక మీ కంపెనీలో ఏదో తప్పు జరిగింది, అది మీ వల్ల. మీకు తెలుసు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత మీరేం చేయాలి? రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేయొచ్చు. దానివల్ల ఇలా జరిగింది, దీనివల్ల అలా జరిగింది, వాళ్ళు అలా అంటం వల్ల ఇలా జరిగింది, సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఇలా జరిగింది అని బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేయొచ్చు. రెండోది, ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మిస్టేక్ అని టేకప్ కూడా చేయొచ్చు. అలా చేస్తే ఏంటి, ఇలా చేస్తే ఏంటి? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఏంటి, బ్లేమ్ చేస్తే ఏంటంటే, చూడండి, ఎప్పుడైతే నువ్వు బ్లేమ్ చేసి ఎస్కేప్ అవుతావో, ఏమవుతుందో తెలుసా? నీ లోపల నెగటివ్ ఎమోషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావో నీ లోపల ట్రిక్ అవుతాయి పాజిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి? పాజిటివ్ ఎమోషన్స్ లీడ్స్ టు సక్సెస్. వాట్ ఈస్ ద ఎనిమీ ఫర్ సక్సెస్? నెగటివ్ ఎమోషన్స్. నెగటివ్ ఎమోషన్స్ కి ట్రిగ్గర్ ఎవరు? బ్లేమ్ గేమ్. నువ్వు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా బ్లేమ్ చేయడం మొదలు పెడతావో ట్రిక్ అవుతుంది నెగటివ్ ఎమోషన్స్. ఎప్పుడైతే నెగటివ్ ఎమోషన్స్ ట్రిక్ అవుతాయో దట్ లీడ్స్ టు యువర్ ఫెయిల్యూర్. వాట్ ఈస్ ద ఫార్ములా? రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఫార్ములా ఏంటి సార్? ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ అవుతే ఫస్ట్ యాక్సెప్ట్ ద మిస్టేక్. మిస్టేక్ని యాక్సెప్ట్ చేయాలంటే ధైర్యం కావాలి, డేర్ కావాలి, గట్స్ కావాలి. వాడే సక్సెస్ అవ్వడానికి అర్హుడు. మీకు మంచి లైఫ్ లీడ్ చేద్దాము, ఆరోగ్యవంతమైన కుటుంబం కావాలి, నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం కావాలి అన్నది మీ ఆలోచనే ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కనుక ఉంటే ఈ రెండు ప్రశ్నలకి ఒకే సమాధానం. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒక మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తూ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకున్నటువంటి గొప్ప అవకాశం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. రండి, కలిసి ఆరోగ్యంగా సమాజాన్ని నిర్మిద్దాం, ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్దాం.